రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి నగర జనసేన అధ్యక్షుడు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి చేరుకున్నారని వై శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారంటున్న జనసేన నేత వై శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమండ్రిలో చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రి కార్పొరేషన్ జనసేన అధ్యక్షులుగా ఉన్న వై శ్రీని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అయితే ఇక్కడ దానవేపేటలోని ఇక్కడ జనసేన జెండాను కూడా ఆవిష్కరించి ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా కొత్తగా ప్రారంభించారు. అంటే రాజమండ్రిలో మొత్తం అన్ని వార్డుల్లో కూడా భారీ ర్యాలీగా నిర్వహించి ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఒక సేవా కార్యక్రమంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జనసేన ఆవిర్భావ కార్యక్రమాలు పెద్ద సేవా కార్యక్రమాలతోటి కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనతో ఇక్కడ రాజమండ్రి నగర కార్పొరేషన్ జనసేన అధ్యక్షులు వై శ్రీని ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు? సేవ ప్రధాన అంశంగా తీసుకుని ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అధ్యక్షుల వారు కూడా పాడేరులో గిరిజనుల మధ్య ఆదివాసుల మధ్య జరుపుకుంటారు. ఎలా చూడలేదు? జనసేన పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా మా తోటి కార్యకర్తలకి, జనసేన పార్టీ సింపథైజర్స్కి, అభిమానులకి, వీర మహిళలకి అందరికీ కూడా ముందుగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎన్నో వ్యయాప్రయాసాలు కోర్చి, ఎన్నో అవమానాలని అధిగమించి ఈరోజు దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి నాయకులుగా ఒకటిగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గుర్తింపబడడం, రాష్ట్రంలో ఇవాళ క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ ఉమ్మడి మన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా బయటికి తీసుకురావడమే కాకుండా వాటిని సరిదిద్దుతూ ఇవాళ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పాత్రను పోషిస్తూ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పదంలో నడపడం కోసం అవిశ్రాంతం కృషి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రాజమహేంద్రవరంలో ఒక భారీ ఎత్తున రాజమహేంద్రం సిటీ మొత్తం ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. వాటితో పాటుగా ఈ రోజున ఏదైతే నగరం పరిశుభ్రంగా ఉంచడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ పనిచేస్తూ ఉంటారో పారిశుద్ధ కార్మికులకి జనసేన పార్టీ తరఫున వాళ్ళకి వస్త్రాల పంపిణీ కార్యక్రమం, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గతంలో ఒక 5 కుటుంబ సభ్యులను మేము కోల్పోవడం జరిగింది. మా కుటుంబంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి కార్యకర్తలను కోల్పోవడం జరిగింది. ఆ కార్యకర్త కుటుంబాలను ఇక్కడికి తీసుకురావడం, వారి చేతి మీదుగా ఇవాళ పతాక ఆవిష్కరణ కానీ వారిని కూడా మేము మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఇవాళ వరకు వారిని ఎలాగైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నామో వారిని కూడా తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ రాజమహేంద్రవరం ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణంలో ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈరోజు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఇంకా మీ నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు సభ్యత్వ నమోదు కూడా జరుగుతుంది కదా, ఏ విధంగా జరుగుతుంది? ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇది మొన్న యాక్చువల్గా 26 నుంచి మార్చి 10వ తారీఖు వరకు మెంబర్షిప్ డ్రైవ్ అనేది నిర్ణయించడం జరిగింది. అయితే అసెంబ్లీ సమావేశాలు జరగడం ఒక పక్క, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా లేదా జనసేన పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 17వ తారీఖు వరకు దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. గతంలో ఏదైతే 500 రూపాయల మెంబర్షిప్ ఉండేదో ఇవాళ కార్యకర్తల సౌలభ్యం కోసం ఒక 100 రూపాయలను తగ్గించి 400 రూపాయలే తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటికి సుమారుగా రాజమహేంద్రవరంలో 15,000 మెంబర్షిప్ని మేము తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా 2-3 రోజుల్లో కూడా ఇంకా భారీ స్థాయిలో చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ వారు ఆదివాసుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు. అలాగే ఎట్లా ఇది చేయాలి? ఈసారి ప్రతిసారి ప్లేన్ రైడ్ నిర్వహిస్తారు, ఈసారి ఎందుకు కాకుండా ఇట్లా గ్రామ స్థాయిలో ఈ పండుగ వాతావరణంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు? ఆయన ఏదైతే శాఖలు నిర్వహిస్తూ ఉన్నారో, ఆటవిక శాఖ కానీ, ఈ ఇతర శాఖలు కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, ఇటువంటి శాఖల ద్వారా గ్రామీణాభివృద్ధి కానీ, ఫారెస్ట్ సంబంధించిన కానీ, ఆయన శాఖ ద్వారా ఏదైతే ఫలాల్ని కింద స్థాయి ప్రజలకు అందడం కోసం ఆయన ఇవాళ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం కానీ, జల్ జీవన్ మిషన్ కోసం కానీ, ఇవాళ ట్రైబల్స్ ఎక్కడైతే ఉన్నారో గిరిజన తండాల్లో అంబులెన్స్లు కూడా వెళ్ళనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి, రహదారులు లేనటువంటి గ్రామాల్లో రహదారుల్ని అక్కడ ఉన్నటువంటి మెయిన్ రహదారిగా అనుసంధానం చేసే దాంట్లో భాగంగా ఎన్నో వేల కోట్ల రూపాయలను వెచ్చించి అక్కడ రహదారుల నిర్మాణం చేయడం జరుగుతోంది. అటువంటి రహదారులను స్వయంగా ఇవాళ పర్యవేక్షించడం, ఎవరైతే బాగా వెనకబడి తరగతిలో ఉంటారో అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని వాళ్ళతో మమేకమై వాళ్ళ ఒకటిగా ఇవాళ కలిసే విధంగా పార్టీ ప్లేనరీని ఉద్దేశించి ఈరోజు అక్కడ చేయడం అన్నది మేమందరం కూడా చాలా ఆనందకరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పార్టీ ప్లేనరీని
అత్యంత భారీ ఎత్తున భారీ బహిరంగ సభల ద్వారా నిర్వహించడం జరిగింది. ఈసారి అయితే గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, పంచాయతీ స్థాయిలో కానీ ఎక్కడికక్కడ స్థానికంగా నాయకత్వం జరుపుకునే విధంగా తీర్మానాలను ప్రవేశపెట్టడం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే మేలు చేస్తున్నారో మా యొక్క ఆయన నిర్వహిస్తున్న శాఖల ద్వారా అది స్వయంగా తెలుసుకోవడానికి ఈ రోజున వారు గిరిజన ప్రాంతాల్లో పర్యటించడం అన్నది రాబోయే తరానికి, రాబోయే నాయకత్వానికి ఒక మార్గనిర్దేశంగా భావిస్తూ ఆయనకి ఆదివాసీల పట్ల కానీ, గిరిజనుల పట్ల కానీ ఆయనకు ఉన్న ప్రేమకి ఇది నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది రాజమండ్రిలో వై శ్రీను ఆధ్వర్యంలో జరిగిన జనసేన 13వ ఆవిర్భావ సభ వేడుకలకు సంబంధించిన కార్యక్రమం. అయితే మొత్తం సేవే ప్రధాన అంశంగా తీసుకుని ఈరోజు ఈ ప్లేనరీని ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఒక గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, వార్డులో కూడా పర్యటిస్తూ చేసుకుంటాం. అలాగే ఏదైతే ఆదివాసులకు ఏదైతే రోడ్లు లేని మార్గాల్లో రోడ్లు పోయించి అక్కడ రహదారులు కూడా అభివృద్ధికి పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. ఆ గ్రామాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రవీణ్ న్యూస్, రాజమండ్రి నుంచి.